శ్రీ గురుభ్యో నమ. రేపు మనకి అమావాస్య, ఆషాఢ మాసంలో వచ్చేటటువంటి అమావాస్య. ఆషాఢ మాసం అక్కడతో పూర్తయి ఎల్లుండి నుంచి శ్రావణ మాసం పూర్తవుతుంది అని చెప్పబడుతోంది. అయితే చాలామంది భక్తులకి ఒక అపోహ ఏమిటి అంటే, అమావాస్య నాడు కూష్మాండం అంటే గుమ్మడికాయలో దీపం పెట్టాలని, నారికేళం కొబ్బరికాయలో దీపం పెట్టాలని, ఇలా వివిధ రకాలైనటువంటి అపోహలు ఉన్నాయి. కానీ దీపానికి శాస్త్రబద్ధమైనటువంటి విషయం ఏమిటి అంటే, మంత్రం చెప్తోంది, శాస్త్రం చెప్తోంది, సాధ్యం త్రివర్తి సంయుక్తం బంధినా యోజితం ప్రియం గృహాణ మంగళం దీపం త్రైలోక్య తిమిరాపహ అని చెప్పబడుతుంది. దీపానికి ఒకటే సూత్రం అండి, శ్రేష్టం. అసలు దీపాన్ని ఏ విధంగా మనం వెలిగించాలి అంటే, స ఆద్యం త్రివర్తి సంయుక్తం, స ఆద్యం ఆవు నెయ్యి, చక్కనైనటువంటి నెయ్యితో సాధ్యం త్రివర్తి సంయుక్తం, 3 ఒత్తులు కలిపి ఒక ఒత్తుగా చేసి తూర్పు దిక్కున ఆ ఒత్తు ఉండే విధంగా చూసుకొని దీపారాధన చేయటం అనేటటువంటిది విశేషం. అయితే కొన్ని శాంతులకి ఈ యొక్క తైల అంటే నువ్వుల నూనెతో కూడా దీపం పెట్టడం అనేటటువంటిది కూడా ఒక ప్రక్రియ ఉంది. అయితే ఈ కూష్మాండాల్లో దీపం పెట్టడం, నారికేళం అంటే కొబ్బరికాయ చిప్పల్లో దీపాలు పెట్టడం అనేటటువంటిది ఎక్కడా చెప్పబడలేదు. నిమ్మకాయ డొప్పలో కూడా మనకి దీపం పెడుతున్నారు. అది రాహుగ్రహ దోష పరిహారార్థం అని చెప్పి, రాహుకాలం ఏదైతే ఉందో ఆ సమయంలో నిమ్మకాయ మొత్తం ఇలా ఉంచి అందులో దీపం పెట్టడం ద్వారా రాహుకి శాంతి కలుగుతుంది, రాహుగ్రహ దోషం ఏదైతే ఉందో అది నివృత్తి చెందుతుంది అని చెప్పి శాస్త్రబద్ధమైనటువంటి విషయం. తప్ప ఈ యొక్క గుమ్మడికాయలు అంటే కూష్మాండంలోని కొబ్బరికాయల్లోని దీపం పెట్టడం అనేటటువంటిది ఇప్పుడు అది వేరు ఎవరో చెప్పడం అంటే, అది ఎవరో చెప్పడం ద్వారా వచ్చింది తప్ప శాస్త్రబద్ధమైనటువంటి విషయం అయితే మాత్రం కాదు. సాధ్యం త్రివర్తి సంయుక్తం, ఆవు నెయ్యితో దీపం పెట్టడం అనేటటువంటిది మాత్రమే శాస్త్రబద్ధమైనటువంటి విషయం. ఇది తెలుసుకోవాల్సింది. అమావాస్య నాడు చంద్రుడు పూర్తిగా నశింపబడినటువంటి రోజు అమావాస్య. అమావాస్య అంటే మనకి 15 తిథులు వస్తాయి. 15 తిథులు పాడ్యమి, విధియ, తదియ, చవితి, పంచమి. చంద్రుడు పునరుద్ధరణ జరిగేటటువంటి తిథి పౌర్ణమి, చంద్రుడు క్షీణించేటటువంటి తిథి అమావాస్య. అమావాస్య నాడు ఎవరైతే శివుడికి అర్చన చేస్తారో వారికి విశేషమైనటువంటి ఫలితం కలుగుతుంది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. అంతేకాకుండా అమావాస్య రోజు ముఖ్యంగా చేయాల్సినటువంటి కర్మలు ఏవైతే ఉన్నాయో అంటే, దిష్టికి సంబంధించి ఇంటికి ఏదైనా సరే దిష్టికి సంబంధించినటువంటి వస్తువులు ధరింపజేయటం, అమావాస్య నాడు పరమేశ్వరుణ్ణి అర్చన చేయడం అనేటటువంటిది మాత్రమే చేయాలి అని చెప్పబడుతుంది. నిమ్మకాయకి అటుపక్క పసుపు, నిమ్మకాయ పసుపు అంటించి కుంకుమ అంటించి దానిపైన ఉప్పు పెట్టేసి తర్వాత పట్టుకుని పెట్టి అలా చేస్తూ ఉంటారు. దీని వల్ల ఫలితం అసలు ఏం చేస్తారు అంటే, కొంతవరకు మీరు అన్నారంటే గుమ్మాలకి పసుపు రాయడం అనేటటువంటిది విశేషమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది, లక్ష్మీప్రదమైనటువంటిది, అంతవరకు ఓకే. రెండోది ప్రదోషకాలం, సాయంత్రం అన్నారు కదా, ప్రదోషకాలంలో గుమ్మాలకి పసుపు రాసి బొట్లు పెడితే లక్ష్మీ ప్రసన్నం కలుగుతుంది అని చెప్పబడుతుంది. అక్కడ వరకు ఓకే. ఆ తరువాత మళ్ళీ నిమ్మకాయలు కట్ చేసి అది మళ్ళీ కుంకుమలో ముంచి ఇవన్నీ కూడా చేయాల్సినటువంటి అవసరం లేదు. గుమ్మాలకి మాత్రం తప్పనిసరిగా పసుపు రాసి కుంకుమ బొట్టు పెట్టి, వీలైతే వరిపిండి కూడా బొట్లు పెట్టి గుమ్మాల్ని మామిడి కొమ్మలతో అలంకరణ చేసుకోవడం మాత్రమే శాస్త్రబద్ధమైనటువంటి విషయం అండి. ఆ తర్వాత మిగతాది ఈ ఉప్పు ఒక మూలన పెట్టడం ఇవన్నీ కూడా ఇప్పుడు వచ్చేటటువంటి ప్రక్రియలు, అది ఎక్కడా శాస్త్రం చెప్పలేదు. ధన్యవాదాలు.